1858 నుండి 1867 వరకు కరుంగుళిలో వள்ளలార్ గడిపిన ఆ 9 ఏళ్ల తీవ్రమైన ఏకాంతవాసం గురించి మాట్లాడుకోబోతున్నాం కదా. అవును. ఆ ఏకాంతవాసం కూడా కేవలం ఒక 6 అడుగుల గదిలాంటి చిన్న ప్రదేశంలో. ఆ 9 ఏళ్ల కాలం ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపని చెప్పాలి. భౌతికంగా ఆయన ఉన్నది 6 అడుగుల ప్రదేశంలోనే. అయినా ఆయన మేధస్సు విశ్వమంతా వ్యాపించింది. ఒక చిన్న చీకటి గదికి పరిమితమవ్వడం అనేది మనిషిని కుంగదీస్తుంది కదా. కాని ఇక్కడ ఆయన ఆలోచనలను అంతర్ముఖం చేయడం ద్వారా ఆ గదిని ఒక ఆధ్యాత్మిక ప్రయోగశాలగా మార్చుకున్నారు. బయటి ప్రపంచం నుంచి వచ్చే పరధ్యానాలేవీ లేకుండా తన సిద్ధాంతాలకు ఒక స్పష్టమైన రూపాన్నివ్వడానికి ఆ గది ఆయనకు ఎంతో ఉపయోగపడింది. అయితే ఆ గదిలో కూర్చుని ఆయన కేవలం ఆధ్యాత్మిక చింతనకే పరిమితం కాలేదు సుమా. ఆయన ఆలోచనలు ఆచరణలోకి కూడా వచ్చాయి. దానికి ఉదాహరణే సన్మార్గ సంఘం స్థాపన. అవును, మీరన్నట్టు జీవకారుణ్యం అనే సిద్ధాంతాన్ని కేవలం మాటల్లో చెప్పకుండా ఆకలితో ఉన్న పేదల కోసం సత్యధర్మశాల పేరుతో ఒక ఉచిత అన్నదాన కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఆ చిన్న గదిలో పుట్టిన ఆలోచనలు వేలాది మంది ఆకలి తీర్చాయి. సరిగ్గా చెప్పారు. ఆధ్యాత్మికత అంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు, తోటి మనుషుల పట్ల కరుణ చూపించడం అని ఆయన తన చేతల ద్వారా నిరూపించారు. సామాజిక సేవను ఆధ్యాత్మికతలో అంతర్భాగం చేశారు. దశాబ్దాలు గడిచినా ఈరోజుకి వేలాది మంది పేదల ఆకలి తీరుస్తున్న ఆ గొప్ప దాతృత్వ కార్యక్రమానికి మార్గం సుగమమయ్యింది. మనం మన ఆలోచనా ధోరణి విస్తృతం చేసుకోవడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. బాహ్య ప్రపంచం వైపు చూసే దృష్టిని కాస్త లోపలికి మళ్లిస్తే మన చుట్టూ ఉన్నవారి పట్ల మనకున్న బాధ్యత మరింత స్పష్టంగా అర్థమవుతుంది. నిజమే. నిజంగా వల్లలార్ జీవితం ఒక అద్భుతమైన ఉదాహరణ. భౌతిక పరిమితులు, వనరుల కొరత, ఒక వ్యక్తి యొక్క అపారమైన కరుణను, విశ్వజనీనమైన మేధస్సును ఏమాత్రం ఆపలేవు. అవును, మనిషి సంకల్పం ముందు ఎలాంటి భౌతికమైన అడ్డంకులు నిలబడలేవని ఇది మనకు స్పష్టంగా గుర్తుచేస్తోంది.